రూ. 2000 నోటు తేవటం ఫస్ట్ తప్పు. ఆ, రూ. 2000 నోటు తీసుకురావడం వల్ల ఏమవుద్దంటే డబ్బు ఇన్ఫ్లేషన్ వచ్చింది. డిఫ్లేషన్ ఉండాలి, ఇన్ఫ్లేషన్ ఉండకూడదు. అవును. ఇన్ఫ్లేషన్ వస్తుంది. సో కాబట్టి ప్రతి ఒక్కరు రూ. 2000 నోటు, చిన్నోడు శనక్కాయలు అమ్మేవాడు, ఏరుశనక్కాయలు అమ్మేవాడు దానికి నోటు సిల్లర్ వాలెట్ ఇవ్వలేడు. అది ఫస్ట్. అక్కడ అది దేశం పేరు మర్చిపోతున్నాను. అక్కడ వాడు ఏం చేశాడంటే పెద్ద నోట్లన్నీ తీసేసాడు. తీసేసిన దేశం బాగుపడింది. ఓకే. పెద్ద నోట్లు ఉంటే కుదరదని చెప్పని ఓకే. వాడు తీసేశాడు. అక్కడ వాళ్ళు చేశారు. రూ. 2000 నోటు తేవటం ఫస్ట్ తప్పు, దాన్ని ఆపేయటం తప్పు చేశారు. ఓకే. అయితే భారతదేశంలో ఎంతైతే బంగారం ఉందో ఆ బంగారానికి సరిపోయిన డబ్బే ఉండాలి. అవును. దానికని ఆర్బీఐ ఎప్పుడు ప్రింట్ చేయదు. ఎందుకని బంగారం ఎంత ఉందో దానికి సమాన విలువైన డబ్బునే ప్రింట్ చేయాలి. అవును. అది మానిటైజేషన్ పాలసీ. అవును. మానిటైజేషన్ పాలసీ అది. అంతే కదా. సో అలాంటప్పుడు ఏం చేశారు? డిమానిటైజేషన్ జరిగింది. డిమానిటైజేషన్ జరిగిన తర్వాత బ్యాంకులకి మార్కెట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ ఎంత వచ్చేసిందో అది కాకుండా డబుల్ వచ్చి పడింది. అదే డబుల్ వచ్చి పడింది అంటే ఒక్క ఆర్బీఐ కాకుండా వేరే ప్రింటింగ్ మిషన్ ద్వారా కూడా డబ్బు తయారైంది, అయిపోయింది. అయితే అక్కడ సిరీస్ ఉంటుంది. నంబర్ సిరీస్ ఆర్బీఐ సిరీస్ ఏదైతే ఉందో ఆ సిరీస్ ప్రకారమే డబ్బు ఉండాలా. అంతే. కొత్త సిరీస్ ఉండకూడదు. కొత్త సిరీస్ ఉంటే పట్టుకోవాలా. ఎక్కడ కూరగాయల అమ్మలు పట్టుకుంటారా? ఎక్కడ దొరుకుతాయి. సో కాబట్టి ఈ విధంగా డబ్బు వెనక్కి వచ్చిన తర్వాత ఇంత డబ్బు వచ్చేసరికి గవర్నమెంట్ సమాధానం చెప్పలేకపోయింది. అది మోదీ గవర్నమెంట్ ఫెయిల్యూర్. సమాధానం చెప్పాలి కదా. మరి సమాధానం చెప్పలేకపోయారే. ఎందుకు వచ్చింది ఆ డబ్బు? ఎక్స్ట్రా డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ఎందుకు వచ్చింది అంటే ప్రింటింగ్ మెషిన్ ప్రింట్ చేసి బయట ప్యారలల్లీ అయిపోయింది. ఈ రోజున దొంగ నోట్లు ప్రింట్ చేయడం సాధ్యం కాదు. ఎందుకంటే దాంట్లో ఇప్పుడు చిప్ ఒకటి పెట్టి చిప్ కాదు, దాని చిప్ కాదు, పీసీబీ ఒకటి పెట్టారు. దానివల్ల ఇప్పుడు ఏదైనా రూ. 500 నోటు ఉందనుకోండి, కొత్త దొంగ తయారు కాదు. ఇప్పుడు డిమానిటైజేషన్ చేస్తే ఎంతైతే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రింట్ చేసిందో అదే రిటర్న్ వచ్చుద్ది. అవును, అదే రిటర్న్ వచ్చుద్ది. తర్వాత రూ. 1000 నోటు మళ్ళీ ప్రవేశపెట్ట తప్పదు. 1000 పెడతారా? 500 కూడా తీసేస్తారా? లేదు, 1000 పెట్టాల్సిన అవసరం ఉంది. 500 తీసేస్తే చాలా ఇబ్బంది అవుద్ది. చాలా ఇంత డబ్బుని ఎవడు మోసుకుపోడు. నా దగ్గర ఉండే డబ్బు ఎంత 10 లక్షలు, ఇంత డబ్బు ఉంది నేను ఆడ మోసుకుపోవాలా అని చెప్పి అంటాడు. అది కరెక్ట్ కాదు. దేశాలు నవ్వుతాయి. అమెరికా, యూకే, కెనడా వీళ్ళందరూ నవ్వుతాయి. ఇదేం తుగ్లక్ పాలన బాబు అని చెప్పని నవ్వుతాయి. చాలా సార్లు రూపాయలని కరెన్సీలని మార్చి రబ్బర్ని కూడా తోలుని కూడా కరెన్సీగా చేసాడు. తర్వాత ఉండే కొద్దీ పేపర్ నోట్లు ఉన్నాయి కదా, పేపర్ కరెన్సీ పోయి డిజిటల్ ప్లాస్టిక్ కరెన్సీ వచ్చేస్తుంది. ప్లాస్టిక్ కరెన్సీ దాన్ని కూడా కాపీ కొడతానికి లేదు. ఆ విధంగా కూడా చేయబోతున్నారు. ప్లాన్స్ జరుగుతున్నాయి. కొన్ని అప్డేట్ అవుతుంది. నమూనా కూడా ప్రోటోటైప్ కూడా కొన్ని తీశారు. ఫైనాన్షియల్ పాలసీ కరెక్ట్గా పెట్టుకుంటే దేశం ముందుకెళ్ళుద్ది. వెరీ గుడ్. దాంట్లో లూప్ హోల్స్ ఉండకూడదు.